హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రిట్ బంధు. ఇవాళ వీడియోలో ఇండియన్ పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2025 సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ద ఇండియన్ పోస్ట్ అనమాట రీసెంట్లీ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 21,413 వేకెన్సీస్ మొత్తంగా 23 పోస్టల్ సర్కిల్స్లో రిలీజ్ చేశారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్ సేవక్ ఈ 3 పోస్ట్కి సంబంధించి వేకెన్సీస్. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిబ్రవరి 10 నుంచి స్టార్ట్ అయ్యింది. తర్వాత మార్చ్ 3, 2025కి ఎండింగ్ అవుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th పాస్ అయి ఉండాలి విత్ పాసింగ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. అదేవిధంగా ఒక రికగ్నైజ్డ్ బోర్డు నుంచి అయితే 10th స్టడీ ఉండాలి. అదేవిధంగా అప్లికెంట్స్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ పోస్టల్ సర్కిల్ అప్ టు 10th స్టాండర్డ్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మార్చ్ 3, 2025 కల్లా 18 to 40 years మధ్యలో ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇంకా శాలరీ చూసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం వాళ్ళకైతే 12,000 to 29,380 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితే ఏబిపిఎం వాళ్ళకైతే అండ్ డాక్ సేవక్ వీళ్ళకైతే 10,000 నుంచి 24,470 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఎలా అప్లై చేయాలంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది పోస్టల్కి సంబంధించి, ఇండియా పోస్ట్ జీడీస్ online.gov.in. అందులో ఆ వెబ్సైట్కి వెళ్ళి టోటల్గా మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ అడుగుతారో అవన్నిటిని ఫిల్అప్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా ఫీ పేమెంట్ విషయానికి వస్తే 100 రూపీస్ జనరల్ అండ్ ఓబీసీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్కి అండ్ పీడబ్ల్యూడి అప్లికెంట్స్ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ అండ్ ఆల్సో ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్కి అయితే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీజు కూడా మనం ఆన్లైన్ త్రూగా పే చేయొచ్చు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయ్యాక ఫీని పే చేశాక అప్లికేషన్ ఫామ్ని ఫుల్గా ఫిలప్ చేసేసి ఇంకా ఏమైనా అడిషనల్గా డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే వాటిని కూడా అప్లోడ్ చేసి మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే టోటలీ మెరిట్ లిస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుంది, మనకు 10th ఎన్ని మార్క్స్ వస్తాయో దాని త్రూగా అనమాట మెరిట్ లిస్ట్ని అయితే తీస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూస్తారు మ్యాథ్స్లో, మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి దాన్ని బట్టే మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. నో రిటర్న్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే ఎక్కువ కాలం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే తొందరగా హరీ అప్ అవ్వండి. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, దానికైతే మీరు తరచూ అప్డేటెడ్గా ఉండండి. దట్ వెబ్సైట్ నేమ్ ఈజ్ ఇండియా పోస్ట్ జీడీస్ online.gov.in. అందులోకి వెళ్ళి మీరు అప్లై చేస్తే టోటల్గా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇంకా ఏమైనా మోర్ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఆ వెబ్సైట్లో మీరు చెక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్కి నీడెడ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.